వన్ వెల్కమ్ టు ద ఛానల్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఇర్రికవరబుల్ ప్రాబ్లమ్స్, సెర్చ్ ఆల్గోరిథం, డిఫరెన్స్ బిట్వీన్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథం అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథం. వన్ ఇర్రికవరబుల్ ప్రాబ్లం. సో ఏదైనా ఏఐ ఏజెంట్ ఒక యాక్షన్ని పర్ఫామ్ చేసిన తర్వాత, ఒక సొల్యూషన్ వచ్చిన తర్వాత దాన్ని రికవర్ చేయలేకపోతే ఆ ప్రాబ్లమ్నే మనం ఏమంటామంటే ఇర్రికవరబుల్ ప్రాబ్లమ్స్ అని అంటాం. సో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇర్రికవరబుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసే ఆల్గోరిథంనే సెర్చ్ ఆల్గోరిథమ్స్ అని అంటాం. మరి ఏఐలో ఎన్ని టైప్స్ ఆఫ్ సెర్చ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయంటే 2 టైప్స్ ఆఫ్ సెర్చ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథం, సెకండ్ టైప్ ఏంటంటే ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథం. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథం అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథం అని వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ మనకి ఏం తెలియాలంటే సెర్చ్ ఆల్గోరిథంలో యూజ్ చేసే ట్రీని మనం సెర్చ్ ట్రీ అని అంటాం. సో ఆ సెర్చ్ ట్రీలో మెయిన్గా 2 నోడ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రూట్ నోడ్ ఉంటుంది. నెక్స్ట్ మనం అచీవ్ చేసే నోడ్ని ఏమంటామంటే గోల్ నోడ్ అని అంటాం. సో ఫస్ట్ వన్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథం అనేది దేనికి యూజ్ చేస్తామంటే మనం పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికే యూజ్ చేస్తాం. రూట్ నోడ్ నుంచి గోల్ నోడ్ వరకు పాత్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ టెక్నిక్నే మనం అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథం అని అనొచ్చు. అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో కూడా సేమ్. ఇందులో కూడా ఈ టెక్నిక్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే రూట్ నోడ్ నుంచి అంటే స్టార్ట్ నోడ్ నుంచి గోల్ నోడ్ వరకు మినిమం పాత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ మినిమం పాత్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ని ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథం అని అంటాం. నెక్స్ట్ పాయింట్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంకి అనదర్ నేమ్ ఏంటంటే బ్లైండ్ సెర్చ్ ఆల్గోరిథం అని అంటాం. ఎందుకు మనం బ్లైండ్ సెర్చ్ ఆల్గోరిథం అని అంటామంటే ఇందులో మనకు ఆ ట్రీలో సెర్చ్ ట్రీలో నెక్స్ట్ లెవెల్లో ఏ నోట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తామనే ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అందుకే అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంని బ్లైండ్ సెర్చ్ ఆల్గోరిథం అని అనొచ్చు. నెక్స్ట్ వన్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంని ఏమంటామంటే హ్యూరిస్టిక్ సెర్చ్ ఆల్గోరిథం అని అంటాం. ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో మనకి నెక్స్ట్ లెవెల్లో అంటే సెర్చ్ ట్రీలో నెక్స్ట్ లెవెల్లో ఏవైతే నోట్స్ ఎక్స్ప్లోర్ అవుతాయో ఆ నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అందుకే మనం ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంని ఏమంటామంటే హ్యూరిస్టిక్ సెర్చ్ ఆల్గోరిథం అని అనొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ బెస్ట్ సొల్యూషన్. అంటే మనకి అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంని యూజ్ చేసినప్పుడు బెస్ట్ సొల్యూషన్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి కంప్లీట్నెస్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఈ ఆల్గోరిథం అట్లీస్ట్ 1 సొల్యూషన్ అయినా ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఆ సొల్యూషన్ అనేది బెస్ట్ సొల్యూషన్ కాకపోవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంని యూజ్ చేసినప్పుడు వచ్చే సొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది బెస్ట్ సొల్యూషన్. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్నెస్ అనేది ఉంటుంది. కంప్లీట్నెస్ అంటే ఏంటంటే ఒక ఆల్గోరిథం అట్లీస్ట్ 1 సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తే ఆ ప్రాపర్టీనే మనం కంప్లీట్నెస్ అని అంటాం. పాయింట్ ఏంటంటే అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఈ హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే రూట్ నోడ్ నుంచి గోల్ నోడ్ వరకు పాత్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్స్ని మనం హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ అని అంటాం. అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయము. అండ్ నెక్స్ట్ విధంలో హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో డొమైన్ నాలెడ్జ్ అనేది ఉండదు. డొమైన్ నాలెడ్జ్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ ఫీల్డ్కి సంబంధించి డీపెస్ట్ నాలెడ్జ్నే మనం డొమైన్ నాలెడ్జ్ అని అంటాం. సో ఇందులో మనకు నెక్స్ట్ లెవెల్లో ఏ నోట్స్ అనేవి ఎక్స్ప్లోర్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఉండదు, కాబట్టి ఇందులో డొమైన్ నాలెడ్జ్ అనేది కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో ఏం యూజ్ చేస్తామంటే మనం సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏవైతే నోట్స్ ఎక్స్ప్లోర్ అవుతాయో ఆ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? సో అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్లోనేమో డొమైన్ నాలెడ్జ్ అనేది ఉండదు, నెక్స్ట్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? నెక్స్ట్ లెవెల్లో
ఏ నోడ్స్ ఎక్స్ప్లోర్ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గోల్ నోడ్కి సంబంధించింది. యాక్చువల్గా సెర్చ్ ట్రీలో ఏదైతే నోడ్ని అచీవ్ చేయాలో ఆ నోడ్ని మనం ఏమంటామంటే గోల్ నోడ్ అని అంటాం. సో మనకి ఆ గోల్ నోడ్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో ఉండదు. ద సేమ్ వే అదర్ సైడ్ ఏం జరుగుతుందంటే మనకి ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో గోల్ నోడ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఏంటి, మనకి హ్యూరిస్టిక్ ఫంక్షన్ని యూజ్ చేయాలంటే వీ నీడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద గోల్ నోడ్. నెక్స్ట్ పాయింట్, మనకి అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ అనేవి ఉండవు. కాబట్టి ఈ ఆల్గోరిథంని పర్ఫామ్ చేయడానికి మోర్ టైం అనేది అవసరం. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ టేక్స్ మోర్ టైం అని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో హ్యూరిస్టిక్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. కాబట్టి ఇందులో టైం టేకింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ టేక్స్ లెస్ టైం అని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. నెక్స్ట్ వన్, ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చాలా తక్కువగా తీసుకుంటుందని చెప్పొచ్చు. టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ఒక ఆల్గోరిథం ఆల్గోరిథం అంటే ప్రోగ్రామ్, సో అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి తీసుకున్న టైంనే మనం టైం కాంప్లెక్సిటీ అని అంటాం. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ఒక ప్రోగ్రామ్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే మెమొరీనే మనం స్పేస్ కాంప్లెక్సిటీ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథంలో సొల్యూషన్ అనేది బెస్ట్ సొల్యూషన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అప్పుడు మనం ఆ ఆల్గోరిథంని ఏం చెప్పొచ్చు అంటే ఇన్ఎఫిషియంట్ ఆల్గోరిథం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ఫార్మ్డ్ సెర్చ్ ఆల్గోరిథం అనేది డెఫినెట్గా బెస్ట్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఆప్టిమల్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఆ ఆల్గోరిథంని ఎఫిషియంట్ ఆల్గోరిథం అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆల్గోరిథమ్స్. సో మనకి అన్ఇన్ఫార్మ్డ్లో మనం యూజ్ చేసే ఆల్గోరిథమ్స్ ఏంటంటే బిఎఫ్ఎస్ యూజ్ చేయొచ్చు, డిఎఫ్ఎస్ యూజ్ చేయొచ్చు, బయోడైరెక్షనల్ సెర్చ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో మనం ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే బెస్ట్ ఫస్ట్ సెర్చ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ A* ఆల్గోరిథం యూజ్ చేయొచ్చు, AO* ఆల్గోరిథంని కూడా యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.